ఫ్రెండ్స్ ఇప్పుడు మనము జనసేన పార్టీ కార్యక్రమం దుబాయ్లోకి వచ్చినాము. చూడొచ్చు ఇక్కడ వాలంటీర్లకి డ్రెస్ ఇచ్చారనమాట. అందరికి కూడా జనసేన వీర మహిళలు, జనసేన కార్యకర్తలు అందరూ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఫెయిల్యూర్ ఈజ్ హాఫ్ వే టు సక్సెస్ పవన్ కళ్యాణ్ అని చెప్పి టీ షర్ట్స్ వేసుకొని వాలంటీర్స్ అందరూ మనం రాగానే ఇక్కడ మనకు వనభోజనంలో భాగంగా ఉప్మా పెడుతున్నారు మంచిగా అందరికి. బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం మళ్ళీ అంతా ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ వచ్చినటువంటి పిల్లలకి అందరికీ కూడా గేమ్స్ పెడుతున్నారు. పిల్లలు, పెద్దలు, జనసేన కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు. మీరు చూడొచ్చు మీరు జనసేన బ్యూటిఫుల్ గర్ల్స్ రజిత సురేఖ గారు అందరూ ఇక్కడే ఉన్నాము. సో బ్యూటిఫుల్ గర్ల్స్ అందరూ ఇక్కడ గ్రీన్ టార్పాలిన్ దగ్గరకు వచ్చేసేయండి. తొందరగా మన గేమ్స్ ఫినిష్ చేసుకుంటే మన రిమైనింగ్ ప్రోగ్రామ్ మొత్తం మన కొద్దిసేపట్లో ఇక్కడికి హైపర్ కష్టపడి మేము చాలా ప్లాన్ చేసాము. సో అందరూ కూడా గ్రీన్ టార్పాలిన్ దగ్గరికి వచ్చేసేయాలి. జెంట్స్ గేమ్ ఆల్రెడీ అయిపోయింది, విన్నర్స్ కూడా మేము నోట్ చేసేసుకున్నాము. పిల్లల గేమ్స్ 2-3 అయిపోయాయి, ఇంకో గేమ్ జరుగుతుంది. అలాగే ఇప్పుడు లేడీస్ గేమ్ జరగబోతుంది. ఇది ఫ్రెండ్స్ ఇక్కడ అందరూ ఇచ్చేసారనమాట. చూడొచ్చు మీరు. ఒక బంపర్ ఆఫర్ ఏంటంటే we have surprising gift whoever subscribe this our YouTube channel. Okay, so please scan and subscribe our channel and you will get surprising gift. నాకు చెప్పలేదండి. Circle 15 ladies please come forward. 15 ముందుకు రండి. మిగిలిన వాళ్ళు కూడా ఆడొచ్చు ఫస్ట్ రౌండ్ కి. 15 ladies please come forward and make a circle. ఇప్పుడు అందరూ వినండి కేర్ఫుల్ గా. ఫర్ ఎగ్జాంపుల్ ఐ యామ్ ద ప్లేయర్. వన మహోత్సవానికి సంబంధించినటువంటి పూజలు చేశారండి ఇక్కడ. లేకపోతే వాళ్ళు అవుట్. ఓకే, మళ్ళీ పిల్లలు, పెద్దలు అందరూ దుబాయ్లో ఉండేటువంటి నాకు తెలిసి జనసేన పార్టీకి సంబంధించినటువంటి అభిమానులు అందరూ కూడా ఇక్కడికి ఇచ్చేసారని చెప్పొచ్చు. ఇక్కడ చూడొచ్చు మీరు మన కొంతమంది జనసేన అభిమానులు ఇక్కడ అందరూ కూడా నినాదాలు పవన్ కళ్యాణ్ జనసేన పవన్ కళ్యాణ్ అభిమానులు ఇక్కడ చూడొచ్చు అందరూ కూడా నినాదాలు ఇస్తున్నారు. జై జనసేన అని చెప్పి. ఓకే, నమస్కారం అండి. కార్తీక మాస వనభోజనాలకి ఇక్కడ జనసేన తరపు నుంచి వీర మహిళల ఆధ్వర్యంలో దిగ్విజయంగా 4వసారి జరుపుకుంటున్నాం. ఇక్కడ వచ్చిన అందరికీ, జన సైనికులకు, వీర మహిళలకు అందరికీ పేరున స్వాగతం పలుకుతున్నాం. సో జై జనసేన, జై పవన్ కళ్యాణ్. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. జనసేన నాయకత్వం, జనసేన నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జై జనసేన. ఇప్పుడు మనం జనసేన కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో, తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దుబాయ్ లో కూడా జరుపుకోవడం మీకు ఎలా అనిపిస్తుంది? ఇది మాకు చాలా ఆనందంగా ఉందండి. ఈ జన సంరాధన మన ఐక్యతకి, జనసేన సిద్ధాంతాలకి నిదర్శనం. సో దీన్ని మేము చాలా ఆదర్శంగా పవన్ కళ్యాణ్ గారి ఆదర్శంలో పాటిస్తున్నాం. సో మేము చాలా ఆనందంగాను, గర్వంగాను ఫీల్ అవుతున్నాం. ఆయన అనుసరగణం ఇంతే క్రమశిక్షణతో ఎప్పుడు ఇలాగే కార్యక్రమాలు కొనసాగిస్తామని
పవన్ కళ్యాణ్ గారికి దిగ్విజయంగా మనవి చేసుకుంటున్నాం. జై జనసేన. ఇక్కడ వచ్చిన అందరూ కూడా వాళ్ళ ఖర్చులు పెట్టుకొని స్వయంగా వచ్చి ఇక్కడ కార్యక్రమం చేస్తున్నారు కదా, వేరే పార్టీల లాగా కాకుండా మీకు అది ఎలా అనిపిస్తుంది? ఇది మాకు ప్రత్యేకించి అనుభవించేది ఏం లేదండి. ఇది మాకు ముందు నుంచి 2019 నుంచి ఇది మాకు పరిపాటి అలవాటుగా మారలేదండి. పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, రాజకీయం అంటే పదవుల కోసం కాదు, ఒక సామాజిక బాధ్యత కోసం అని. సో ప్రతి జన సైనికుడు అదే బాధ్యతగా తీసుకుని ముందుకు కదులుతున్నాం. సో ఆయన అనుసరణ ఇలాగే కొనసాగుతుంది ఎప్పటికి. ఇప్పుడు కూడా మేము దుబాయ్ నుంచి కాదండి, ఇదిగో సౌదీ నుంచి వచ్చారు, సుజీరా నుంచి వచ్చాం, ఒమాన్ నుంచి వచ్చాం. మేము ఇక్కడ ఒక చోట కాదండి, మొత్తం సామూహిక సంఘటన ఇది. సో ఇది జై జనసేన.